దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, యోహాను శుభవార్త 15వ అధ్యాయము 5వ వచనం నా తర్వాత చెప్పండి అందరూ. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో, అతడు అధికముగా ఫలించును. ఏలయనా నేను లేక మీరు ఏమియు చేయజాలరు. దేవుని యందు ప్రియులారా, నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు అంటున్నారు. ఇది అనుకుందాం, ద్రాక్షావల్లి అనుకుందాం. ఈ మధ్యలో ఉన్నటువంటి బలమైనటువంటి యొక్క కాండము ఏదైతే ఉందో ఇది ద్రాక్షావల్లి. దీనికి అంటి పెట్టుకుని ఉన్నవి ఈ కొమ్మలు. ఈ కొమ్మకు ఈ పువ్వు రావాలి అంటే, ఈ కొమ్మ ఫలించాలి అంటే దానికి జీవము ఎక్కడి నుంచి వస్తుంది? ఈ యొక్క తీగ నుండి, దేవుని యందు ప్రియులారా, ఈ కాండము నుండి దేవుని యందు ప్రియులారా. ఉదాహరణకి ఇది ఇక్కడ లేకుండా తుంచివేయబడింది. ఓకే, నాకు నీకు సంబంధం లేదు, నువ్వెవరో నేనెవరో, నీతో నాకేంటి, నేను నీతో మాట్లాడను, నీకు ప్రార్థించను, నిన్ను ఆరాధించను, నీతో ఉండను అని దూరంగా వెళ్ళిపోతే దీని గతి ఏమవుతుంది? అతి కొద్ది నిమిషాలలోనే, రోజులు కూడా కాదు, అతి కొద్ది నిమిషాలలోనే దీనిలో ఉన్న జీవము ఆవిరైపోతుంది. ఇది ఎండిపోతుంది, ఇది చచ్చిపోతుంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సో ఇది యేసు ప్రభు అయితే, యేసు ప్రభునితో నిరంతరము అంటుకొని ఉన్న తీగలము, కొమ్మలము, రెమ్మలము నీవు నేను కావాలి. అలా కాకపోతే, యేసు ప్రభునితో మనము అంటు కట్టబడకపోతే మనము ఫలింపలేము. దేవుని యందు ప్రియులారా, ఈనాటి సువిశేషపట్నంలో యేసు ప్రభు తరచుగా ఒక మాట అంటున్నారు, ఫలించును. మీరు ఫలించాలి అంటే, మీరు ఫలించాలి, మీరు ఫలించాలంటే నాతో ఉండాలి, ఇలా చెప్తున్నారే. ఫలించుట, ఫలించుట, ఫలించుట. మన ప్రశ్న, నేను ఫలించాలి అంటే ఏం చెయ్యాలి? వాట్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ టు బీ ఫ్రూట్ఫుల్ ఇన్ లైఫ్? వాట్ ఆర్ ద ప్రీ కండిషన్స్ టు బీ ఫ్రూట్ఫుల్ ఇన్ లైఫ్? నేను ఫలించాలి అంటే ఏం చేయాలి? అనేకమైన ఉన్నాయి. రెండే రెండు మనం ధ్యానం చేద్దాం. ఓకే, రెండే రెండు అంశాలు. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటి ధ్యానాంశం, నీవు నేను ఫలించాలంటే, ద్రాక్ష తీగె ఫలించాలి అంటే ద్రాక్ష వల్లితో కలిసి ఉండాలి. చెప్పండి అందరూ, ద్రాక్ష తీగ ఫలించాలంటే ద్రాక్షవల్లితో కలిసి ఉండాలి. దేవుని యందు ప్రియులారా, కలిసి ఉండాలి, ముడివేయబడి ఉండాలి, పెనవేయబడి ఉండాలి, ఐక్యమై ఉండాలి, భాగమై ఉండాలి. నేను 10th క్లాస్ అయిన తర్వాత సెమినరీలో జాయిన్ అయ్యా. సెమినరీలో జాయిన్ అయినప్పుడు నాకు ఒక 3 సంవత్సరాల మైనర్ సెమినరీలో మంచి మంచి గురువులు మాకు తర్ఫీదునిచ్చారు. ఎటువంటి గురువులు అంటే, గొప్పగా ప్రసంగాలు చెప్పే గురువులు. ఫాదర్ డివి ప్రసాద్ రెక్టర్గా, ఫాదర్ జోసెఫ్ ప్రభాకర్ ఫాదర్ గారు వైస్ రెక్టర్గా, తర్వాత ఫాదర్ డిబిఎస్ డి బాలశౌరి రెడ్డి ఫాదర్ గారు మరొక రెక్టర్గా తర్వాత సంవత్సరంలో, తర్వాత చిటికెల రాజ్ కుమార్ ఫాదర్ గారు మాకు వైస్ రెక్టర్గా. ఈ నలుగురు కూడా ప్రసంగాలలో దిట్ట. సో మీలాగా నేను అక్కడ కూర్చొని ఫాదర్ గారు ప్రసంగం చెబుతుంటే ఒక డైరీ తీసుకొని రాసుకుంటూ ఉండేవాడిని. అలా రాసుకోవడం వలన చక్కగా ఆలకించగలిగాను.
అలాగ ఆలకించినట్టు ఒకానొక ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు 26 సంవత్సరాల క్రితం నేను విన్నటువంటి ఒక చిన్న కథ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఆలకించడానికి ఎంత శక్తి ఉందో చూసారా? అందుకే జాగ్రత్తగా ఆలకించండి అంటాను. 26 సంవత్సరాల క్రితం నేను మా గురువుల దగ్గర నుండి ఆలకించిన ఒక చిన్న ఉపమానము ఈ సందర్భంలో మీతో పంచుకుంటున్నాను. దేవుని యందు ప్రియులారా, ఒకానొక ఊరిలో, ఆ ఊరి బయట పెద్ద అడవి ఉన్నదంట. ఏముంది? దట్టమైన అడవి. ఈ అడవిలో అనేక రకాలైనటువంటి చెట్లు, మొక్కలు, బలమైన వృక్షాలు ఎన్నెన్నో ఉన్నాయి. చిన్నవి కూడా ఎన్నెన్నో ఉన్నాయి. చిన్న చిన్న మొక్కలు, లేదంటే పాదులు, ఇటువంటివి. అయితే ఒక రోజున ఒక గొప్ప విపత్తు సంభవించింది. ఏంటి ఆ విపత్తు అంటే, భయంకరమైనటువంటి తుఫాను, ఎడతెరపి లేకుండా వాన కురుస్తూ ఉంది. తుఫాను, ఎదురుగాలులు, ఈదురుగాలులు, వడదెబ్బలు, లేదంటే ఉరుములు, మెరుపులతో వర్షాలు సుమారు 10 రోజుల పాటు కురిసిందంట. ఈ దెబ్బకి, ఆ భయంకరమైన గాలులకు ఎన్నెన్నో మొక్కలు వేర్లతో సహా లేచిపోయి చచ్చిపోయాయి. మొత్తం కూడా నాశనం అయిపోయింది. అడవంతా కూడా నాశనం అయిపోయింది. ఈ యొక్క వరదలు లేదంటే తుఫాను దాటిన తర్వాత వీళ్ళు చూద్దామని కొంతమంది అడవిని చూడడానికి ఎంత భయంకరంగా వినాశనం సంభవించిందో అని చూడడానికి వెళ్తే అన్నీ నాశనం అయిపోయాయి అంట. దేవుని యందు ప్రియులారా, 2 బ్రతికి ఉన్నాయండి. ఇంకా 2. ఒకటి మహాబలమైనటువంటి వృక్షం. ఆ అడవి మధ్యలో ఒక పెద్ద వృక్షం, మహాబలమైన వృక్షం ఒకటి బ్రతికింది. ఇంకొకటి ఏంటి బతికుంది అంటే, విచిత్రం ఏంటంటే చాలా బలహీనమైనటువంటి ఒక పాదు. కాకపోతే ఈ పాదు ఏం చేసిందండి, బలమైనటువంటి ఈ చెట్టును శుభ్రంగా చుట్టి పట్టేసుకుంది, వదల్లే. ఈ బలహీనమైనటువంటి పాదు ఆ బలమైన వృక్షాన్ని కానీ పట్టుకొనకపోతే, అంటుకొని ఉండకపోతే, కలిసి ఉండకపోతే ముందు ఇదే చచ్చిపోవాలి. ఆ వర్షానికో లేదంటే గాలిలకో, ఆ విపత్తుకి. కానీ విపత్తు ఎంత పెద్దదైనా నో ప్రాబ్లం. ఎందుకంటే విపత్తు కంటే బలవంతుడైనటువంటి మహావృక్షాన్ని నేను అంటిపెట్టుకొని ఉన్నాను. ఈ వృక్షము బలంగా ఉన్నంత వరకు నేను బలంగానే ఉంటా, ఇది బతుకున్నంత వరకు నేను బ్రతికే ఉంటాను అంటూ ఆ బలహీనమైనటువంటి ఆ పాదు, క్రీపర్, ఆ బలమైన వృక్షాన్ని పట్టుకొని ఉండడం వలన అది బ్రతకగలిగింది. మిగిలినంతా కూడా నాశనం చేయబడ్డాయంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ బలమైన వృక్షం ఎవరో కాదు, ఈయనయే. ఆ బలమైన వృక్షం ఈ క్రీస్తు ప్రభువే. ఆ బలహీనమైన పాదు ఎవరో కాదు, నీవు నేనే. కనుక మనము ఫలించాలి అంటే ఆయనతో కలిసి ఉండాలి. మనము ఫలించాలంటే ఆయనను అంటిపెట్టుకొని ఉండాలి. మనము ఫలించాలంటే ఆయనలో ఐక్యమై ఉండాలి. మనము ఫలించాలంటే ఆయనలో భాగమై ఉండాలి. మనము ఫలించాలంటే ఎన్నడూ ఎప్పుడూ కూడా ఈయనకు దూరంగా ఉండడానికి ససేమిరా సాహసం చేయకూడదు. దేవుని యందు ప్రియులారా, ఆయనతో అంటు కట్టబడాలి. నిన్నటి రోజున యూట్యూబ్లో మొక్కలకు అంటు కట్టబడడం ఎలాగా ఎన్నో వీడియోలు చూశాను. మీకు ఏదైనా చూపిద్దామా అని చెప్పి అవన్నీ చూసిన తర్వాత చూపించే కన్నా అంటు కట్టబడాలి. మొక్కలు ఎలా అంటు కట్టబడాలో లెట్ ద ఫార్మర్స్ టేక్ కేర్. రైతులు చూసుకుంటారు. మరి నీవు నేను మొక్కలకు అంటు కట్టబడడం కాదు, క్రీస్తుకు అంటు కట్టబడాలి. అవునా? క్రీస్తుతో ఐక్యమై ఉండాలి కదా. మరి క్రీస్తుతో ఐక్యమై ఉండాలంటే ఏం చెయ్యాలి? మనము ఫలించాలంటే యేసు ప్రభునితో అంటు కట్టబడాలి. మనం అంటు కట్టబడాలంటే ఏం చెయ్యాలి?
చాలా మార్గాల్లో 3 మార్గాలు మీ ముందు ఉంచుతున్నాను దేవుని యందు ప్రియులారా. 1 ప్రార్థన. ప్రార్థన ద్వారా మనము యేసయ్యతో అంటు కట్టబడతాం. 2 దివ్య సత్ప్రసాదం. దివ్య సత్ప్రసాదమును యోగ్యముగా భక్తి శ్రద్ధలతో భయభక్తులతో యోగ్యముగా స్వీకరిస్తే నువ్వు యేసుతో అంటు కట్టబడతావు. 3వది పాప సంకీర్తనము. పాప సంకీర్తనము ద్వారా ఎప్పటికప్పుడు నీ పాపములను ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించండి అంటే మరలా నువ్వు యేసయ్యతో అంటు కట్టబడతావు దేవుని యందు ప్రియులారా. ఈ 3 విషయాలలో కొంచెం లోతుగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం దేవుని యందు ప్రియులు. ప్రార్థన. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ టు బీ ఇన్ టచ్ విత్ గాడ్. ప్రార్థన అంటే యేసుతో కలిసి ఉండడం, యేసుతో టచ్లో ఉండడమే ప్రార్థన దేవుని యందు ప్రియులారా. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ టు బి కనెక్టెడ్ టు గాడ్. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మాట వినిపించదు, ఏమని? సిగ్నల్ కట్ అవుతుంది. సిగ్నల్ కట్ అయితే మాటలు కట్ అవుతున్నాయి కదా. దేవునితో సిగ్నల్ కట్ అవుతుందా? కట్ అయిపోయి పోయిందా? అసలు లేనే లేదా? దేవుని యందు ప్రియుల, దేవునితో కనెక్ట్ అయి ఉండడమే ప్రార్థన. దేవునిలో పాలు పంచుకొనడమే ప్రార్థన. జస్ట్ లైక్ జీసస్ వాజ్ ఆల్వేస్ వన్ విత్ ద ఫాదర్. తండ్రి నాయందు ఉండినట్లు మీరు నాయందు ఉండండి. నేను తండ్రి యందు ఉండినట్లు, నేను తండ్రితో ఐక్యమై ఉన్నట్లు మీరు నాలో ఐక్యమై ఉండండి. నేను తండ్రితో ఐక్యమై ఉంటుండగా ఫలిస్తున్నాను, మీరు నాతో ఐక్యమై ఉంటే మీరు కూడా ఫలిస్తారు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రేయర్ వీ కెన్ బీ ఇన్ టచ్ విత్ గాడ్, టు బీ కనెక్టెడ్ టు గాడ్, టు బీ వన్ విత్ గాడ్, టు బీ ఇన్ గాడ్. ఆయనలో ఉండగలము దేవుని యందు ప్రియులారా. హలో, ఉన్నారా ఇక్కడే? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రార్థన అనేసరికి ఎటువంటి ప్రార్థన అంటే నా కాన్సన్ట్రేషన్ ఒకటైనప్పటికీ అది చివరిలో చెప్తాను. జనరల్గా మార్నింగ్ ప్రేయర్ ఉండాలి. ఉదయం లేచిన వెంటనే ఉదయకాల ప్రార్థన నీ గదిలోనే కనీసం, మంచం మీదైనా కనీసం. రెండవది అఫ్కోర్స్ ఈవినింగ్ ప్రేయర్, ఫ్యామిలీ ప్రేయర్, ఫ్యామిలీ రోసరీ తప్పకుండా ఉండాలి. నైట్ ప్రేయర్ పడుకునే ముందు ఉండాలి. మార్నింగ్ ప్రేయర్, ఈవినింగ్ ప్రేయర్, నైట్ ప్రేయర్, ఇది ఒక సెక్షన్ పక్కన పెట్టండి. అది కాకుండా వన్స్ ఇన్ ఏ వే, ఉదాహరణకి ఈరోజు సెలవు, ఇంట్లో ఉన్న హాయిగా మీ గుడి పక్కనే మీ ఇల్లు ఎక్కడో దగ్గరలో, ఓకే, బూరుపూడి గుడి ఎక్కడ ఉంటుంది? రోడ్డు దాటితే వాళ్ళ ఇల్లులు, ఈ రోడ్డు దాటితే గుడి అక్కడ ఉంది. కొంతమూరు కూడా అంతే, కాతేరు కూడా అంతే, గోదావరి కూడా అంతే. గుడి జస్ట్ రోడ్డు దాటితే 2-3 రోడ్లు కాకపోతే దాటితే గుడి. టిఫిన్ చేసేసావు, ఖాళీ ఉంది, 2 నిమిషాలు 5 నిమిషాలు దేవాలయంలోకి వెళ్ళి దివ్య సత్ప్రసాద ప్రభుని దర్శించుకొని వస్తాను. విజిటింగ్ ద బ్లెస్డ్ సాక్రమెంట్. లంచ్ చేసావు, ఒక 5 నిమిషాలు విజిటింగ్ ద బ్లెస్డ్ సాక్రమెంట్. ఇలాగ మనం చెయ్యగలము, చెయ్యవచ్చు. ఇవన్నీ కూడా ద స్పిరిచువల్ ప్రాక్టీసెస్ సెమినరీలో ట్రైనింగ్ పొందిన గురువులు, అమ్మగారులు చేసేవి మీకు చెప్తూ ఉన్నాను. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆచారాలు, కథోలిక సాంప్రదాయాలు. ఏదో పని మీద, ఈ రోడ్డు మీద పని మీద వెళ్తున్నావు, ఒక 10 నిమిషాలు టైం ఉంది, ఒక అరగంట టైం ఉంది, వెయిట్ చేస్తున్నావు ఊరకనే. ఎక్కడో రోడ్డు మీద వెయిట్ చేసి ఆ సినిమా పోస్టర్లు చూసుకొని టైం వేస్ట్ చేసుకునే కన్నా ఒక 5 నిమిషాలు దేవాలయంలోకి వెళ్ళి ప్రభుని ఆరాధించి వస్తాను, నా శిరము వంచి వస్తాను, నా మోకాళ్ళు వంచి వస్తాను, దేవునికి వందనాలు, థ్యాంక్ యూ జీసస్ చెప్పి వచ్చేస్తాను అని యూ కెన్ కమ్. ఇట్ ఈస్ ఆల్సో టు బీ ఇన్ టచ్ విత్ గాడ్. దేవునితో ఐక్యమై ఉండడం దేవుని యందు ప్రియులారా. ఇది రెండవ భాగం. ఒకటి మార్నింగ్ ప్రేయర్స్, ఈవినింగ్ ప్రేయర్స్, ఫ్యామిలీ ప్రేయర్, నైట్ ప్రేయర్ ఏదైనా పాటించండి వీలుంటే. రెండోది విజిటింగ్ ద బ్లెస్డ్ సాక్రమెంట్ డ్యూరింగ్ ద డే, ట్రై చేయండి. మూడవది ఇవన్నీ పర్సనల్ ప్రేయర్. మేబీ ఒక అలారం, ఎక్సర్సైజ్ కోసం టైం పెట్టుకుంటున్నావు,
బ్రేక్ఫాస్ట్ కోసం టైం పెట్టుకుంటున్నావు, లంచ్ అండ్ డిన్నర్ కోసం టైం పెట్టుకుంటున్నావు, స్కూల్కి కాలేజ్కి ఆఫీస్కి టైం పెట్టుకుంటున్నావు, హోంవర్క్స్కి, ఫోన్ చేయడానికి, చుట్టాలను దర్శించడానికి, పార్టీలకు, బజార్ షాపింగ్లకి టైం పెట్టుకుంటున్నావు కదా. ఒకవేళ వీలైతే మంచిది, పర్సనల్ ప్రేయర్ ఎలోన్ విత్ గాడ్, నువ్వు ఒక్కడవే ప్రభునితో మాట్లాడడానికి, నీ జీవితాన్ని పంచుకొనడానికి సమయం కేటాయిస్తే బాగుంటుంది దేవుని యందు ప్రియులారా. ఒకప్పుడు మనందరికీ కూడా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం డైరీలు రాసే అలవాటు ఉంది. మీలో ఎవరైనా డైరీ రాస్తున్నారా? డైరీ ఎవరో లేదు నాకు తెలిసి, అంత ఖాళీ లేదు ఎవరికి. ఫోన్ చేతిలోకి వచ్చాక రిమోట్లు, ఫోన్లు, అయిపోయింది జీవితం. సరే, ఎవరైనా లెటర్లు రాసే అలవాటు ఉందా? లెటర్లు రాసే అలవాటు కూడా పోయింది. కనుక వీలైతే ఒక డైరీ పెట్టుకొని పడుకునే ముందు యేసు ప్రభుకు ఉత్తరం రాయండి, మరియ తల్లికి ఉత్తరం రాయండి. ఆ ఉత్తరములో నీ గుండెల్లో ఉన్న బాధ అంతా కూడా తెలియచేయండి. ఎంత రిలీఫ్ ఉంటుందో తెలుసా? అలా రాస్తే నువ్వేమనుకుంటే జరిగిపోతుంటుంది, తిరుగులేదు. అది వెరీ పవర్ఫుల్ టెక్నిక్ ఆఫ్ మేనిఫెస్టేషన్ రైటింగ్ దేవుని యందు ప్రియులారా. ఓకే, కనుక ఇలా యేసు ప్రభుకు ఉత్తరం రాయడం పర్సనల్ ప్రేయర్లో ఇది మనం చేయవచ్చు. అండ్ కమ్యూనిటీ ప్రేయర్ తప్పనిసరిగా ఆదివారం సంఘముతో కలిసి దివ్య పూజాబల్లో పాలు పంచుకోవాలి. ఇన్ క్రిస్టియానిటీ దెర్ ఇస్ నో సాలిటరీ క్రిస్టియానిటీ. అంటే ఏంటి తెలుసా? కొంతమంది అంటారట, కొంతమంది మీరు వెళ్ళండి గుడికి, నేను రాను, నేను ఒంటరినే ప్రార్థన చేసుకుంటాను. అయ్యా, అంత లేదయ్యా. ఈరోజు మధురపట్నంలో సౌలు పౌలుగా మారిన క్రమం. సౌలు గుడ్డివాడైపోయాడు, తర్వాత కళ్ళు వచ్చేసే మళ్ళీ దేవుని దయవలన సువార్తను ప్రకటిస్తున్నాడు. కానీ ఎలా ప్రకటించాడు? అపోస్తులకు వ్యతిరేకంగా మీ పని మీది, నా పని మాది, మీ దారి వేరు, నా దారి వేరు అనలేదు. బర్నబాను వాడు సౌలును పట్టుకొని, పౌలుగా మన సౌలు తీసుకొని వచ్చి శిష్యుల దగ్గర తీసుకొని వచ్చి, ఈయన మన విరోధి కాదు, ఈయన మన మిత్రుడే, ఈయనకు దైవ దర్శనం కలిగింది, ఈయన ప్రభుని దర్శించాడు, ప్రభు ఇతను పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఇక నుండి ఈయన కూడా మనలో ఒకడే అంటూ బర్నబాను వాడు పౌలును తీసుకొని వచ్చి శిష్యులతో కలిపాడు. థ్యాంక్స్ టు దట్ బర్నబా. ఆ బర్నబా అలా చేయడం వల్లనే ఈ రోజున మనందరికీ రక్షింపబడ్డాం. ఇది పౌలు గారి సేవే దేవుని యందు ప్రియులారా. అన్యుల దగ్గరికి వెళ్ళడం, యూదుల దగ్గరికి కాకుండా గ్రీకుల దగ్గరికి, అన్యుల దగ్గరికి, అన్య జాతుల వద్దకు సువార్త వెళ్ళబడింది అంటే అది ముఖ్యంగా పౌలు ద్వారా దేవుని యందు ప్రియులారా. ఈరోజు మనందరం అన్యులం, మనం యూదులం కాదు. కానీ మనకి ఈ సువార్త వచ్చింది ఏంటంటే, ఆ రోజు ఆ బర్నబా ఆ పౌలుని సంఘంతో కలిపాడు. కనుక నీవు నేను సంఘాన్ని విడిచిపెట్టి సంఘమునకు దూరంగా, విచారణ సంఘముకు దూరంగా ఏ ఒక్క ఆదివారం కూడా గడపడానికి వీల్లేదు దేవుని యందు ప్రియులారా. ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. దేవునికి ఇష్టం ఉండదు అసలు, అది దేవుని చిత్తం కాదు. ఇద్దరు ఎమ్మావు పోతుంటే వాళ్ళని తీసుకొని వచ్చారు, తోమ వెళ్ళిపోతే తోమాను తీసుకొని వచ్చారు, 7 చేపలు పట్టడానికి వెళ్ళిపోతే వాళ్ళని తీసుకొని వచ్చారు. అదేదో ఒక వీడియో ఉంటుంది, ఒక చైనాలోనో జపాన్లోనో అక్కడికి 6 పిల్లలు, ఒక పిల్లలు కాదు 6, ఐ థింక్ ట్రిపుల్ 2 సార్లు, ముగ్గురు ఇద్దరు పుట్టినట్టున్నారు. 6 ఉంటారు, అందరూ ఒకలాగా ఉంటారు, సేమ్ ఏజ్. ఒకళ్ళని కింద పెడుతుంటే, ఒకళ్ళని పైన పెడుతుంటే ఇంకొకటి దిగిపోతుంటాడు, వాడిని పైన పెడితే ఈడు దిగిపోతుంటాడు. అదొక చిన్న వీడియో ఉంది యూట్యూబ్లో, కుక్క పిల్లని పెట్టినట్టే. నాకు తెలిసి యేసు ప్రభు కూడా ఇదే చేస్తున్నారేమో. ప్రభు ఏం చెప్పారు? మీరు పరలోకము నుండి పరిశుద్ధాత్మను పెంతుకోస్తూ పొందినంత వరకు మీరు యెరూషలేములోనే ఉండండి. ఉన్నారా వీళ్ళు? ఒకడు చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాడు, వాడు వెనక మరొక 7 వెళ్ళిపోయారు, ఒకరు ఎమ్మావు దారిలో వెళ్ళిపోతున్నాడు, థోమాస్ ఎక్కడికో వెళ్ళిపోయారు. ప్రభు ఏం చేస్తున్నారు? సంఘాన్ని విడిచి వెళ్ళొద్దు. ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ సేఫ్. ఎప్పటికప్పుడు వచ్చి మరలా వాళ్ళందరినీ ఒకటిగా ఉంచి ప్రభు చేశారు దేవుని. నువ్వు ఈ యొక్క విచారణ సంఘంని విడిచి ఎక్కడికో వెళ్ళిపోతాను అనడం
అది భావ్యం కాదు, అది కరెక్ట్ కాదు, అది మంచిది కాదు. దేవునితో ఐక్యమై ఉండాలి అంటే కమ్యూనిటేరియన్ ప్రేయర్, సంఘముతో కలిసి ప్రార్థించుట. దేవుని యందు ప్రియులారా, ఇది ఒకటి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పాలనుకుంది, ప్రభునితో ఐక్యమై ఉండడానికి మరొక ముఖ్యమైన మార్గం దేవుని యందు ప్రియులారా, కంటిన్యూస్లీ యూ కెన్ స్పీక్ టు గాడ్ బికాస్ గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. దేవుడు అంతటా ఉన్నవాడు కనుక అనుక్షణం దేవునితో మనం మాట్లాడుతూ ఉండాలి. మీరు కొంతమందిని గమనించవచ్చు, బల్లి మీద వెళ్తూ ఉంటారు, మాట్లాడేస్తూ ఉంటారు. ఎలా మాట్లాడేస్తారంటే చెవిలో ఏదో ఉంటుంది, ఇక్కడ ఇంత చెవిలో ఇంత ఉంటుంది, దాంతో మాట్లాడేస్తుంటారు ఎప్పుడును. ఆ బండి మీద వెళ్ళినా, డ్రైవింగ్ చేసినా, ఎక్కడున్నా నడుచుకుంటూ పాత రోజుల్లో అలా మాట్లాడుకుంటే వాడిలో వాడు మరి పిచ్చోడు రైడు, వాడిలో వాడు మాట్లాడేసుకుంటున్నాడు అనేవారు. ఈరోజు వాడిలో వాడు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే వీడు ఎంత కాస్ట్లీ మ్యానో, బ్లూటూత్, ఐప్యాడా, దీని ఏమంటారు, ఎయిర్పాడ్స్. ఓకే, దేవుని యందు ప్రియులారా, ఎలాగైతే మనం పక్కన ఎవరో లేకపోయినా ఎక్కడో ఉన్నవాడు చెవిలో ఉన్నాడు, ఎక్కడో ఉన్నవాడు చెవిలో ఉన్నాడు అని నీకు తెలుసు, నీ బుర్రకు తెలుసు. ఎలాగైతే మాట్లాడుతున్నావో దేవుని యందు ప్రియులారా, ఇవి లేకుండా కూడా ఎక్కడో ఉన్న దేవుడు కాదు, నీ పక్కనే ఉన్న దేవునితో కూడా యూ కెన్ ఆల్వేస్ స్పీక్. ఉదయం లేచిన వెంటనే థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద గుడ్ స్లీప్, మంచి నిద్రనిచ్చావు దేవా, నీకు వందనాలు. ఎందుకని నిద్ర లేకుండా ఎంతమంది బాధపడుతున్నారు. మంచి నిద్రనిచ్చావు దేవా, నీకు వందనాలు. టక్కన బాత్రూంలోకి వెళ్ళావు, ట్యాప్ ఓపెన్ చేస్తే నీరు వస్తున్నాయి, ఎందరికో నీరు లేదు, ప్రభువా ఈ నీరు నాకు ఇచ్చావు, నీకు వందనాలు. ఓకే, అక్కడి నుంచి బయటకు వచ్చావు, టిఫిన్ రెడీ, ప్రభువా టిఫిన్ నాకు ఇచ్చావు, భోజనం నాకు ఇచ్చావు, నాకు వందనాలు, నీకు వందనాలు. ఎందరో తిండి లేకుండా ఉన్నారు, వాళ్ళని కూడా దీవించండి, నా వల్ల ఏదైనా చేయగలిగితే చేయనివ్వండి. ఇలా అనుక్షణం యూ కెన్ ప్రే. బండి మీద వెళ్తున్నావు, ప్రభువా బండి నడుపుతున్నాను, ఎన్నోసార్లు యాక్సిడెంట్ జరుగుతున్నాయి, అందరికో నన్ను మాత్రం క్షేమముగా దయచేసి తీసుకుని వెళ్ళండి నా గమ్యస్థానానికి. ఉద్యోగంలో చేస్తున్నావు, ఒక పని అప్పచెప్పారు నీ యజమానులు, ఈ పనిని సక్రమంగా నెరవేర్చగలిగే శక్తినివ్వండి ప్రభువా. వన్ వర్డ్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ వన్ వర్డ్, జస్ట్ వన్ వర్డ్ చెప్పలేమా? thus we can pray, thus we can be one with God, thus we can be always in touch with God, get connected to God. దేవుని యందు ప్రియులారా, ఇది ప్రభు ఇష్టపడతాడు కనుక ప్రార్థన ద్వారా దేవునితో ఐక్యమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేషువా వందనం, యేషువా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ మార్గం ఏంటని చెప్పాను? రెండవ మార్గం ఏంటి? దేవునితో ఐక్యమై ఉండాలంటే దివ్య సత్ప్రసాదము దేవుని యందు ప్రియులారా. యూనో ఎంతో శక్తిమంతుడైన దేవుడు, ఎంత శక్తిమంతుడైతే ఆకాశము అతని సింహాసనము, భూమి అతని పాదపీఠము. అంత గొప్ప దేవుడు తనను తాను తగ్గించుకొని 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 చిన్న అప్పములోనికి వచ్చి ఉంటున్నాడు నీ కోసం. ఎంత గొప్ప దేవుడండి! బైబిల్ చెప్తుంది, సముద్రము ఒడ్డున ఉన్న ఇసకను కొలిచిందెవడు? ఇసక రేణువులు దేవుడు లెక్క పెట్టాడంట. ఇసక రేణువులన్నిటినీ కూడా తన గుప్పిట్లో పచ్చిపెట్టగలడంట. తన దోసెళ్లతో లోకంలో ఉన్న సముద్రంలో నీరు మొత్తాన్ని పట్టగల గొప్ప శక్తివంతుడంట. దోసెళ్లతో లోకంలో ఉన్న సముద్రాన్ని తన 2 దోసెలతో పట్టుకోగల దేవుడంట. తన యొక్క జానతో పర్వతాలను, కొండలను కొలవగలిగినటువంటి దేవుడు అంట. ఎంత గొప్ప దేవుడు, ఎంత పెద్ద దేవుడు! బట్ అయినప్పటికీ నీ మీద ఉన్న ప్రేమతో నీలో ఉండడం కొరకు, నీకు అందుబాటులో ఉండడం కొరకు దివ్య సత్ప్రసాదములో చిన్న అప్పమ రూపములో తనను తాను తగ్గించుకొని వస్తున్నాడు. నువ్వు అతన్ని స్వీకరిస్తే నీలోనికి వద్దామని. ఓకే, నీలోనికి వద్దామని. దేవుని యందు ప్రియులారా, అటువంటి ప్రభుని ఎంత ఉత్సాహంతో మనము స్వీకరించాలి. నీ గ్రామంలో పూజ ఉంది అంటే, నీకే పని లేకపోయినా, ఖాళీగా ఉన్నా,
నీ కళ్ళ ముందే నీ భార్యో, నీ చెల్లో, నీ తల్లో, నీ పక్కనంటి వాళ్ళు నీ ముందే గుడికి వెళ్తున్నావు, పూజ ఉంది, నువ్వు రావా అంటున్నా. ఏమంటున్నారు? ఏం సమాధానం చెప్తున్నావు? నేను రాను, నాకు అవసరం లేదు, నాకు పనుంది. అంత గొప్ప దేవుడు తనను తాను తగ్గించుకొని వస్తుంటే నువ్వు ఎంత ఘోరంగా అతన్ని తిరస్కరిస్తున్నావు, ఎంత ఘోరంగా అతన్ని నువ్వు చూస్తున్నావు. ప్రియమైన సహోదరుడా, సో నువ్వు ఎండిపోతావు, నువ్వు కొట్టివేయబడతావు ఆ చెట్టు నుండి. కాలక్రమేణా నువ్వు అగ్నిలో, నరకాగ్నిలో కాల్చివేయబడతావు. దివ్య సత్ప్రసాదాన్ని, ప్రభుని స్వీకరించండి, భక్తితో స్వీకరించండి, యోగ్యముగా స్వీకరించండి. సోషల్ స్టేటస్ కొరకు స్వీకరించకూడదు. తెలుసా సోషల్ స్టేటస్ ఏంటి తెలుసా? మీ లైన్లో అందరూ వెళ్తున్నారు, నువ్వు వెళ్ళలేదు. వీళ్ళందరూ నన్ను ఏమనుకుంటారో, నేను పాపిష్టాలను అనుకుంటారేటో, ఎందుకు వచ్చిన గొడవ, నేను వెళ్ళి చేయి చాపేస్తాను. పక్క వాళ్ళ కోసం దివ్య సప్తాహం కాదు, ఆ ప్రభుని నీలో స్వీకరించడం కోసం, నీవు ఆయనతో ఐక్యమై ఉండడం కోసం, నీవు ఆయనలా మారడం కోసం దేవుని యందు ప్రియులారా దివ్య సప్తాహం స్వీకరించండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వారంలో. ఈరోజు మంగళవారం పూజకి వెళ్ళాల్సిన అవసరంలే, ఈరోజు శుక్రవారం అవసరంలే, ఆదివారం వెళ్తే చాలు. ఇలా ఆలోచిస్తున్నావా? అటువంటి తప్పుడు ఆలోచనలు పక్కన పెట్టి దివ్య సత్ప్రసాదం స్వీకరించడం అంటే ఇదిగో చూపించాను ఇందాక, ఈ ద్రాక్షావల్లితో ద్రాక్ష తీగ ఐక్యమై ఉండడమే. దివ్య సత్ప్రసాదం స్వీకరించడానికి నువ్వు సిద్ధపడటం లేదు, పూజలో పాలు పంచుకోవడానికి ఇష్టపడడం లేదు అంటే యూ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ జీసస్ ద వైన్. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక మూడవది పాప సంకీర్తనం. భార్యాభర్తల మధ్య ఏ గొడవలు లేనప్పుడు వాళ్ళ ప్రేమ అప్పుడప్పుడు క్షీణించిపోయే అవకాశం ఉంది. కానీ భార్యాభర్తల మీద అప్పుడప్పుడు గొడవలు వచ్చి అప్పుడప్పుడు ఒకరినొకరు క్షమాపణ చెప్పుకొని పశ్చాత్తాపపడి క్షమాపణ చెప్పుకున్నప్పుడు ఆ బంధం మరింత బలపడుతుందంటే దేవుని యందు ప్రియులారా, ఆ బంధం మరింత బలపడుతుంది. మన జీవితాల్లో కూడా దేవునితో ఏ తప్పు చేయకుండా బతికేస్తున్నావు అనుకో, అసలు నీ యొక్క దైవ ప్రేమ, దేవుని ప్రేమను గుర్తించలేవు. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుని ప్రేమ ఎంత గొప్పది, నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, ఆయన నన్ను ఎప్పుడు క్షమించనే లేదు, క్షమించాల్సిన అవసరం లేదు అనుకుంటావు. కానీ నువ్వు పాపం చేసినప్పుడు, నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, నువ్వు క్షమాపణ అడిగినప్పుడు, ప్రభు నిన్ను క్షమించినప్పుడు ఏమవుతుంది ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి? నువ్వు గుర్తిస్తావు, ఆహా నేను పాపిష్టివాడిని, నేను నరకానికి వెళ్ళాల్సిన వాడిని, నేను శపించబడవలసిన వాడిని, నేను శాపగ్రస్తుడిని, అయినా నా దేవుడు ఎంత ప్రేమామయుడంటే నన్ను కూడా క్షమించాడు, నన్ను కూడా రక్షిస్తున్నాడు, నాపై కూడా ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ అనంతమైనది నువ్వు గుర్తించగలుగుతావు దేవుని యందు ప్రియులారా. కనుక పాప సంకీర్తనము ద్వారా నువ్వు ప్రభునికి అంటిపెట్టబడి ఉంటావు, అంట కొట్టబడి ఉంటావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మూడు ప్రార్థన, దివ్య సప్తాహం. ఇప్పుడు చెప్పండి, మీరు ఇలాగున్నారా? ఇలాగే ఉన్నాం. ఎందుకంటే ప్రార్థన లేదు, దివ్య సప్తాహం అప్పుడప్పుడు ఫాదర్ గారి కోసం వస్తున్నాం, తిడతారేమోనో అడుగుతారేమోనని. పాప సంగీతం ఎప్పుడో క్రిస్మస్కి ఈస్టర్కి చాలులే అనుకుంటున్నాం. దేవుని యందు ప్రియులారా, ఈ మూడు ఆత్మీయ కృత్యాలు ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ ఇలా ప్రభునితో ఐక్యమై ఉండమని మీ అందరినీ కూడా ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను దేవుని యందు ప్రియులారా. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం.
ఒక చేప ఉంది, ఓకే, ఒక చేప, పెద్ద చేప. దానిని ఆ నదిలో నుంచో సముద్రం నుంచో ఒడ్డుకు తీసుకొని వచ్చావు. ప్రేమతో, కోపంతో కాదు. అదేం చేస్తుంది? కొట్టుకుంటుంది. నోరు తెరుస్తుంది, డొప్పలు తెరుస్తుంది, తోకతో కొట్టుకుంటా ఉంటుంది. చెప్పండి, అది హ్యాపీయా? నాట్ హ్యాపీ, నాట్ హ్యాపీ, నాట్ హ్యాపీ. సో నువ్వు చాలా మంచివాడివి, నువ్వు హ్యాపీ చేయాలనుకుంటున్నావు, నువ్వు ఆనందపరచాలనుకుంటున్నావు, ఆ చేపను ప్రేమిస్తున్నావు కనుక ఏం చేస్తే ఆ చేప సంతోషపడుతుంది? 1,00,000 రూపాయలు కుమ్మరిస్తే, 1,00,000 రూపాయలు కుమ్మరిస్తే హ్యాపీ అయిపోద్దా? మంచి భోజనం విందు ఏర్పాటు చేస్తే హ్యాపీ అయిపోద్దా? అదే విందు అయిపోద్దేమో భయపడుతుంది. పోనీ దాన్ని తీసుకొని వచ్చి ఏసీలో పెడితే హ్యాపీ అవుతుందా? ఏసీ, సెంట్రల్ ఏసీలో పెడితే హ్యాపీ అవుద్దా? పోనీ దానికి ఏదో బంగారం, కొత్త బట్టలు, వడ్డానం ఇటువంటి కొని పెడితే హ్యాపీ అవుతుందా? ఎందుకు హ్యాపీ అవుతుంది? నువ్వు అవుతావుగా. 1,00,000 రూపాయలు ఇస్తే హ్యాపీ అవ్వవా? అవుతావు, నువ్వు అవుతావు. ఓకే, దేవుని యందు ప్రియులారా, అది హ్యాపీ అవ్వదంట, అది హ్యాపీగా ఉండలేదు. ఎందుకంటే అది హ్యాపీగా ఉండాలి అంటే దేని కొరకు సృజించబడిందో దానికి అప్పచెప్పాలి. అది దేని కొరకు సృజించబడింది? నీటి కొరకు సృజించబడింది. నీటి కొరకు సృజించబడింది కనుక ఆ నీటిలో ఉంచితేనే అది సంతోషపడుతుంది. దేవుని యందు ప్రియులారా, మరి నువ్వు నేను దేని కొరకు సృజించబడ్డాం? ఎవరి కొరకు సృజించబడ్డాం? వీఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ జాబ్, ఫర్ నేమ్ అండ్ ఫేమ్, ఫర్ రిచ్నెస్ అండ్ వెల్త్. వీఆర్ నాట్ క్రియేటెడ్, వీఆర్ నాట్ బోర్న్ ఫర్ దాట్. వీఆర్ బోర్న్ ఫర్ గాడ్. వీఆర్ బోర్న్ టు బీ విత్ గాడ్. దేవుని కొరకు సృజించబడ్డావు. 1,00,000 ఇస్తే సంతోషపడతాం అనుకుంటే అంబానీకి కోట్ల లక్షలు ఉన్నాయి, సంతోషపడుతున్నాడా? ఐ డోంట్ థింక్. పేరు ప్రఖ్యాతులతో సంతోషం వస్తుందా? రాదు. అధికారంతో సంతోషం రాదు, దేనితోని రాదు. ఎప్పుడైతే చేప నీటిలో ఉన్నట్లయితే సంతోషపడుతుందో, నీవు దేవునితో ఉంటేనే సంతోషపడతావు. ఈ కొమ్మ ఈ చెట్టుతో ఐక్యమై ఉంటేనే సంతోషపడుతుంది. మనం కూడా we will be satisfied only when we are with God, when we are in God. దేవుని యందు ప్రియుల, ఇది మొదటి ధ్యానాంశం. ఫలించాలంటే దేవునితో ఉండాలి. దేవునితో ఉండాలంటే ప్రార్థన, దివ్య సప్సాదం, పాప సంకీర్తనం, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక రెండవ ధ్యానాంశం, ద్రాక్ష తీగ ఫలించాలంటే ఏం చేయబడాలి తెలుసా? అది అవసరాన్ని బట్టి కత్తిరించబడాలి. చెప్పండి, అవసరాన్ని బట్టి కత్తిరించబడాలి. మత్తయి యోహాను శుభవార్త 15వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరైనా. నా యందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగను అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. దేవుని యందు ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. కత్తిరించుట నాశనం కొరకు కాదు, కత్తిరించుట అధికమైన దిగుబడి కోసం, కత్తిరించుట అధికముగా ఫలించుట కొరకు. ఏ మొక్కైనా కత్తిరించబడుతుంది అంటే అది కొట్టివేయబడడం వేరు, నరికి వేయబడడం వేరు, కత్తిరించబడడం వేరు. అర్థమైందా? కొట్టివేయబడడం అంటే గొడ్డలు తెచ్చి కొట్టడమే, కత్తిరించడం అంటే కత్తిరితో కత్తిరించడం. గొడ్డలతో కొట్టేది చంపేయడానికి, కాల్చేయడానికి, నాశనం చేయడానికి. కానీ కత్తిరితో చేసేది నిన్ను బాగు చేయడానికి, నిన్ను మరింత ఫలభరితం చేయడానికి. దేవుని యందు ప్రియులారా, దాని ఎదుగుదలను నిలిపివేస్తున్న చెడును కత్తిరించి తీసివేయడం ద్వారా అధికమైన ఫలాన్ని, అధికమైన దిగుబడిని మనం పండించగలుగుతాం. కొన్ని ఉదాహరణలు చెప్తాను, 3 ఉదాహరణలు. ఆ వాక్యం రిఫరెన్స్లు చెప్పకుండా తొందరగా. సౌలు అనువాడు భయంకరంగా రెచ్చిపోతున్నాడు. కత్తి పట్టుకొని
క్రైస్తవులను చంపుకుంటూ పోతున్నాడు. డమస్కుకు వెళ్తున్నాడు, గుర్రం మీద వెళ్తున్నాడు, గర్వంతో వెళ్తున్నాడు. ఇక సౌలుకి సమయం వచ్చింది, కత్తిరించబడే సమయం. డమస్కు వెళ్ళే దారిలో దేవుడు యేసు ప్రభు గొప్ప వెలుగుగా ప్రత్యక్షమయ్యాడు. ఏమైంది? గర్వము నుంచి, గుర్రం మీద నుంచి కింద పడ్డాడు, కత్తిరించబడ్డాడు. అతను కళ్ళు పోయాయి, దృష్టిదానం కోల్పోయాడు, దృష్టిని కోల్పోయాడు. నాకేం కనిపించడం లేదు, గుడ్డివాడిని అయిపోయాను అంటున్నాడు. కత్తిరించబడ్డాడు. 3 రోజులు తిండి నీరు లేకుండా మూలను కూర్చొని ఉన్నాడు, అలాగా భయపడుతూ కత్తిరించబడ్డాడు. దేవుని యందు ప్రియులారా, కట్ చేస్తే ఏమవుతుంది? మరలా ఆయన మహా గొప్ప సేవకుడిగా మారాడు, మహా గొప్ప అపోస్తులుడిగా మారాడు, మహా గొప్ప దైవ సేవకుడిగా వాడు మారాడు. ఆయన మారాడు. దేవుని యందు ప్రియులారా, సో సౌలు అది నా వినాశనం కాదు, కత్తిరించబడ్డాడు, ఫలభరితంగా అయ్యాడు. దావీదు జీవితం చూద్దాం. దావీదు బెత్షెబాతో పాపం చేశాడు, బిడ్డను కన్నాడు. ప్రార్థన చేసి, ప్రభువా నా బిడ్డను కాపాడు, ప్రభువా బిడ్డను కాపాడు, ప్రభువా బిడ్డను కాపాడు. దేవుడు దావీదుని కత్తిరించడం మొదలుపెట్టాడు. ఎంత ప్రార్థించినా, ఎన్ని ఉపవాసాలు చేసినా బిడ్డ చచ్చిపోయాడు. ఒక కత్తిరింపు. 2, తన కుమారుడు అబ్షాలోమే చంపడానికి చూస్తే రాజ్యాన్ని వదిలి పారిపోయాడు, మరొకసారి కత్తిరింపబడ్డాడు. ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఉంటే దావీదు అని గుర్తుపడుతున్నప్పుడు పిచ్చివాడిలాగా నటిస్తాడు, కత్తిరించబడ్డాడు. ఒక బెన్యామీను గోత్రీయుడు, ఓ దావీదు పాపిష్టివాడా, హంతకుడా, రక్తాన్ని ఒళ్ళంతా పూసుకున్నవాడా శపించాడు, కత్తిరించబడ్డాడు. తినడానికి తిండి లేకపోతే దేవాలయంలోనికి వెళ్ళి గురువులు మాత్రమే తినదగ్గ రొట్టెను తినవలసిన స్థితి వచ్చింది, రాజుకి తినడానికి లేదు. ఎంత ఘోరంగా దావీదు దేవుని చేత కత్తిరించబడ్డాడో అంత గొప్పగా ఆయన హెచ్చింపబడ్డాడు. ఎలాగంటే అతని వంశములోనే లోకరక్షకుడు వచ్చాడు. దావీదు కుమారుడిగా లోకరక్షకుడు పిలువబడ్డాడు. దావీదు సింహాసనము ఎల్లకాలము ప్రభుని యొక్క కళ్ళ ముందు ఉంటూ ఉంది. దేవుని యందు ప్రియులారా, ఎంత ఎక్కువగా కత్తిరించబడతావో అంత ఎక్కువగా ఫలిస్తావు కూడా. మూడవ ఉదాహరణ అబ్రహాము చూడండి. దేవుని యందు ప్రియులారా, ఒకే ఒక కొడుకు. ప్రభు ఏమన్నారు? అతను నాకు బలిగా అర్పించేయి. ఎంత కష్టమో! 100 సంవత్సరాలు, అప్పటికే 100 సంవత్సరాలు లింగుమని ఒక్కడు పుట్టాడు. ఆ ఒక్కడిని కూడా దేవుడు బలిగా అడుగుతున్నాడు. రెడీ అయిపోయాడు దానికి కూడా. అప్పుడు అంటున్నాడు, ఇది చిన్న కత్తిరింపే, టెస్టింగే, పరీక్షే, నువ్వు నెగ్గావు కనుక ఇక నుంచి నువ్వు ఏమవుతావు? జాతులకు తండ్రిగా, విశ్వాసమునకు మూల తండ్రిగా నువ్వు మారుతావయ్యా. దీవించాడు. దేవుని యందు ప్రియుల, మన జీవితాలలో కత్తిరింపులు వస్తాయి, సిద్ధంగా ఉండండి. ఒక రకమైన కత్తిరింపేడు తెలుసా? బహుశా ఈ వాక్యము ద్వారా నువ్వు చేసిన పాపాన్ని ప్రభువు ఖండిస్తుంటాడు. అది కత్తిరింపు, నాశనం కాదు, నిన్ను అవమానించడం కాదు, నిన్ను ఇబ్బంది పెట్టడం కాదు, నిన్ను బాగు చేసే ప్రయత్నం. ఒకడు రోజు లేటుగా వస్తున్నాడు. ఫాదర్ గారు పిలిచి, రోజు లేటుగా వస్తున్నావు, ఇంకొకసారి వచ్చావో. ఇది కత్తిరింపు, సరిచేయడం కోసం. ఒకడు మరొకరిని బాధ పెడుతున్నాడు, అలా చేశావో హెచ్చరింపు, మందలింపు, కత్తిరింపే కానీ కోపం కాదు, నాశనం కాదు, శాపము కాదు. దేవుని యందు ప్రియులారా, సో దేవుని వాక్కు ద్వారా కత్తిరించబడతావు, మందలింపు ద్వారా కత్తిరించబడతావు. మూడవది, సపోజ్ యాక్సిడెంట్ అవుతుంది. ఒక్కొక్కసారి చిన్న యాక్సిడెంట్ అవ్వచ్చు. యాక్సిడెంట్లో కింద పడిపోతావు, కాలు ఇరిగిపోయింది. దాని ద్వారా నువ్వు ఏదో తప్పు చేస్తున్నావేమో, గర్వపడుతున్నావేమో, తప్పుడు దారిలో వెళ్తున్నావేమో. ప్రభు నిన్ను కత్తిరిస్తున్నారు, సిద్ధపడు. కొన్నిసార్లు సిక్నెస్, జ్వరం, తీవ్రమైన రోగం నిన్ను వెంబడిస్తుంది. ప్రభు నిన్ను కత్తిరిస్తున్నారు,
అణకువగా ఉండమంటున్నారు. కొన్నిసార్లు నీ కుటుంబంలో ఒక వ్యక్తి మరణించవచ్చు. మరణము కూడా కత్తిరింపే. దావీదు బిడ్డ చనిపోయాడు, కత్తిరింపు నిన్ను బాగు చేయడం కొరకు. ఒక్కొక్కసారి లవ్ ఫెయిల్యూర్, నేను చచ్చిపోతాను అంటున్నాడు. కత్తిరింపు, అది వద్దు, అది తప్పు, అందుకే ఆ వ్యక్తిని నీ నిజం తీసేస్తున్నాను, ఇది నీకొద్దు, ఇది మంచిది కాదు. కత్తిరిస్తే నొప్పి వస్తుంది, కానీ తర్వాత అధికమైన ఫలములు కూడా ఇస్తుంది దేవుని యందు ప్రియులారా. ఎగ్జామ్ ఫెయిల్యూర్, నువ్వు అనుకున్న మార్కులు రాకపోవచ్చు, ఓకే, ప్రభు కత్తిరింపు. ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు నిన్ను ఇబ్బంది పెట్టొచ్చు. బహుశా ప్రభు నిన్ను కత్తిరిస్తున్నారు, ప్రభునికి సమర్పించుకో. ల్యాక్ ఆఫ్ పీస్, అశాంతి, శాంతిని లేకపోవడం ఇంటిలో, దేవుడు నిన్ను కత్తిరిస్తున్నాడు, ప్రభునికి నిన్ను నువ్వు సమర్పించుకో. ఈ విధంగా ఈ కత్తిరింపు ద్వారా ప్రభు నిన్ను బాగు చేయడానికి, ప్రభు నువ్వు మరింత ఫలించడానికి ప్రయత్నిస్తుండగా దానికి మనము తల ఒగ్గి, దానికి మనం విధేయించి, దానికి మనం ప్రభునికి సమర్పించుకొని మరలా ఆయనతో కలిసి జీవించాలి దేవుని యందు ప్రియులారా. రెండు అంశాలు చెప్పాను ఈరోజు. నేను ద్రాక్షావళిని, మీరు కొమ్మలు. మీరు ఫలించాలంటే నాతో ఉండాలి, అంటే యేసుతో కలిసి ఉండాలి. యేసుతో ఎలా కలిసి ఉంటాం? ప్రార్థన, దివ్య సప్సాదం, పాప సంగీతం. 2, ఎవడైతే ఫలిస్తున్నాడో వాడు అధికముగా ఫలించుటకు కత్తిరించి సరిచేయును. కత్తిరింపు, దావీదు కత్తిరింపు పొందాడు, అబ్రహాము కత్తిరింపు పొందాడు కదా దేవుని యందు ప్రియులారా. సౌలుడు కత్తిరింపు పొందాడు. అలాగే నా జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా ఒక రకమైనగా ప్రభు నన్ను కత్తిరిస్తున్నాడు. ప్రభు నా గర్వాన్ని, నా అహంకారాన్ని తగ్గిస్తున్నాడు. ఇది అహంకారం అనే కొమ్ము అంట, తెలుసా? కొన్ని ఒంటే కన్ను దెయ్యాలంటారు, భూతాలు. ఒంటి కన్ను, ముఖం ఉంటుంది, ఒకటే కన్ను పైనేమో కొమ్ము ఉంటుంది. ఓకే, చూసారా? కొన్ని నాటికల్లో అట్లా సినిమాల్లో ఉంటాయి కదా. ఒంటె పులి రాకాసి, ఒంటె కన్ను రాకాసి. గర్వం అంటే ఎలాగంటే ఒక్కనే ఎప్పుడు తనను తాను చూసుకుంటాడు కానీ పక్కన చూడలేడు. కొమ్ము, అహంకారం, నాకు ఎదురు లేదు, నాకు తిరుగు లేదు, ఓకే, నన్ను అడిగేవాడు లేడు అనుకునే అహంకారం కొమ్ము. దేవుడు ఆ కొమ్ము నిరుస్తాడు. కనుక అటువంటి కత్తిరింపును స్వీకరించి ప్రభునికి సమర్పించుకొని మరలా ఆయనతో కలిసి జీవిస్తూ ఫలించుదాం, అధికముగా ఫలించుదాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.